యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. ఐ స్టార్టెడ్ లైకింగ్ యూ. రేయ్, ఇంకోసారి అమ్మాయి జోలికి వచ్చావో ఆ అమ్మాయినే లేకుండా చేస్తావు. అరే నిన్న మా నాన్న బాగా తిట్టిండ్రా. ఎందుకురా? ఎదవలతో తిరిగి చెడిపోతున్నానని ఎదవలతో ఫ్రెండ్షిప్ కట్ చేయమంటున్నారా. మరి మీ నాన్న చెప్పినట్టు వినొచ్చు కదా. అది కాదురా, నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలరా. ఏంటి నన్ను ఎదవా అంటున్నావా? మా అమ్మాయి ఎంత మంచి ఉందో. ఇప్పుడు నేనే చెప్తూ కొట్టాలరా. అరే అమ్మాయి ఇంకా రావట్లేదేంట్రా? నువ్వు ఒక్కడి. I watch you as you drive. Do you know I'm looking? And I can't help but smile. Do you know how much I love you? You put my favorite song on. అరే అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చింది. నువ్వు అదే నిన్న మీరు టీ పడ్డాయని చెప్పి నాకు సారీ చెప్పారు కదా, యా యా అది అవును. నేనే. నువ్వేంటి ఇక్కడ? అదే మీకు ఖర్చు మర్చిపోయి ఇద్దామని. మీకు జలుబైందా? అవునండి, 3 days నుంచి టార్చర్ చేస్తుంది. అంటే మీరు నిన్న ఈ ఖర్చుతో ముక్కు తుడుచుకున్నారా? అవును, ఏమైంది? అంటే వీడు నిన్న ఖర్చుతో కర్చీఫ్తో సారీ. సరే, చాయ్ తాగుదామా? సర్లే, ఫీల్ కాకపోదా. నువ్వు స్మోక్ చేయవా? నాకు స్మోక్ అలవాట్లేదు. నైస్. ప్రియా, హాయ్. ఏంటి ఆఫీస్ లోపల రాకుండా ఇక్కడ టీ తాగుతున్నావా? వీళ్ళెవరు, కొత్త ఫ్రెండ్సా? ఇంతకీ మీ పేర్లేంటి? కార్తిక్. లడ్డు. ఏంటి, తిరుపతి లడ్డునా లేదా కొండగట్టు లడ్డునా? లేదు, ఉత్తలడ్డే. కార్తిక్, జస్ట్ జ్యూస్ ప్యాకెట్ తీసా అంతే, నాకేం తెలియదు. ఇక చాలు ప్రియా వెయిట్ చేసుడు. వి షుడ్ గెట్ మ్యారీడ్. నాకు టైం కావాలని చెప్పాను కదా మధు. ఇంకెంత టైం కావాలి? ఇప్పటికే చాలా ఇచ్చా. ఎవడన్నా తగిలాడా? మైండ్ యువర్ టంగ్ మధు. నేను మైండ్గానే ఉంటా. నీ మైండ్ ఎవరి దగ్గర ఉంది? యు ఇడియట్. నీ లవ్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందిరా. మామ ఇంత స్పీడ్గా వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రావడం మిషన్ ఇంపాసిబుల్ రా. అంతే అంటావా? ఐఎమ్ సారీ మధు. పాసిబులేరా. తుయ్యప్పా. హాయ్ కార్తిక్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీ. నేను ఈ రూమ్కి రావచ్చా? ఏంటి రూమ్ కా? ఎందుకు? ఓకే. అంటే రూమ్లో లడ్డుగాడు ఉన్నాడు.
లడ్డుకి ఏదో ఒకటి చెప్పి పంపించేయి. సరే వచ్చి. ఏంటి సడన్ చేంజ్? ఏంటి నాకు అర్థం కాలేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన్నే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. నీకు విషయం చెప్పనా? ఏంటి? వాడు అసలు నా బాయ్ ఫ్రెండే కాదు. మరెవరు? మా బావ. ఏంటి మీ బావనా? మా డాడీ మా అత్త వాళ్ళ దగ్గర 15 లక్షలు అప్పు తీసుకున్నారు. తీసుకున్న 10 రోజులకే డాడీకి హెల్త్ బాలేక చనిపోయారు. ఇప్పుడు ఆ 15 లక్షల భారం నా మీద మా అమ్మ మీద పడింది. తర్వాత మా అత్త మా మమ్మీతో మీ బిడ్డని మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఆ 15 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదంది. ఇంకా వేరే ఆప్షన్ లేక మా మమ్మీ వాడితో పెళ్లికి ఫోర్స్ఫుల్గా ఒప్పించింది. మరి మీ బావ అంటే నీకు ఇష్టం లేదా? అస్సలు లేదు. కార్తిక్, ఏంటి? యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలి. ఏ విషయం? ఫస్ట్ టైం నువ్వు కర్చీఫ్ ఇచ్చిన రోజు నుండి ఐ స్టార్టెడ్ లైకింగ్ యూ. ఏంటి? అండ్ నువ్వు ప్రపోజ్ చేసిన రోజైతే ఆల్మోస్ట్ నీకు పడిపోయా. మరి ప్రపోజ్ చేసిన రోజు ఎందుకలా సైలెంట్ వెళ్ళిపోయావు? అప్పుడే ఎందుకు చెప్పడమని కొంచెం టైం తీసుకొని నేనే ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా. మరి ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తావు? ఫస్ట్ నేను బావకు చెప్పాలి. ఏంటి మధుక? అరే రే రే, లవర్ మీద కోపం లివర్ మీద తీయకరా. अरे मामा एक पेगला, अरे मामा एक पेगला. మా రేపటి నుంచి ఏ అమ్మాయిని చూడను, ఏ అమ్మాయిని ప్రేమించను. ఒకవేళ రేపటి నుంచి నేను అమ్మాయిని చూస్తే నీ చెప్పుతానని కొట్టుమా. ఇప్పుడు ఇట్నే చెప్తాడు, రేపు సొల్లు కార్చుకుంటా వెనుక తిరుగుతాడు. ఎన్ని జూళ్ళే వింతోడు తిరిగి. మా ఈ అమ్మాయిలున్నారే, మా ఈ అమ్మాయిలున్నారే, మా ఈ అమ్మాయిలున్నారే, ఈ అమ్మాయిలు ఈ అమ్మాయిలు 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 ఏంటిది? అమ్మాయిలు